ప్రపంచమంతా ఈ కాల్పుల విరమణ ఒప్పందంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నటువంటి తరుణంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఒక చిన్న షాక్ ఇచ్చారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది, కానీ అన్నీ ఆపేస్తాం, కానీ ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందము లెబనాన్కు మాత్రం వర్తించదు. లెబనాన్ సెపరేట్ ఇష్యూ. లెబనాన్లో హిజ్బుల్లా మనకు తెలుసు, ఒక షియా ముస్లిం పొలిటికల్ పార్టీతో పాటు ఒక మిలిటెంట్ గ్రూప్. అది చాలామంది ఒక ఉగ్రవాద సంస్థని పిలుస్తారు హిజ్బుల్లాని. సో వాళ్ళని అంతమొందించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి లెబనాన్పై దాడులకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దీంతో అమెరికా కాస్త షాక్ గురైనట్టుగా చెప్పాలి. అమెరికా అన్నిటినీ ఒప్పించింది, కానీ గతంలో కూడా ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించినప్పుడు కూడా దీంతో మాకు సంబంధం లేదు, మా యుద్ధం మేము చేసుకుంటాం, మా లక్ష్యాలు మాకున్నాయని చెప్పి బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ పూర్తిగా మద్దతుగా ఉంటుంది. శాంతి నెలకొల్పడానికి కానీ, చమురు సంక్షోభాన్ని తగ్గించడానికి కానీ, వీటన్నిటికీ మా సహకారం ఉంటుంది. కానీ లెబనాన్ విషయం మాత్రం మాకు వదిలేసేయండి, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకండి అని చెప్పి పర్టికులర్గా ఈ 3 సంస్థలని, ఒకటి లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థని, అలాగే హౌతీలు యెమెన్లో ఉన్నారు వాళ్ళని, హమాస్ గాజాలో ఉన్నటువంటి హమాస్, ఈ 3 ఉగ్రవాద సంస్థలు కూడా ఇరాన్కి ప్రాక్సీ సంస్థలు. ఈ 3 సంస్థలని పెంచి పోషిస్తోంది ఇరాన్ ఎన్నో దశాబ్దాలుగా. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ 3 సంస్థల్ని పూర్తిగా తుదముట్టించేంత వరకు, నిర్మూలించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి ఇజ్రాయెల్ పదే చెబుతోంది. ఐడిఎఫ్ కూడా అది చెబుతోంది, బెంజమిన్ నెతన్యాహు కూడా అది చెప్తున్నారు. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. వాళ్ళు ఉంటే వీళ్ళని బ్రతకనివ్వరు, కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని మట్టుబెట్టాలి. అందుకే లెబనాన్ని దీని నుంచి మినహాయించండి, ఈ కాల్పుల విరమణతో లెబనాన్కి లింకు పెట్టకండి. కాబట్టి తద్వారా ఈ మెసేజ్ ఇవ్వడం ద్వారా నేను వెనక్కి తగ్గేదే లేదని చెప్పి బెంజమిన్ నెతన్యాహు మరోసారి డొనాల్డ్ ట్రంప్ ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. మరి చూడాలి. ఎందుకంటే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా లెబనాన్పై కొన్ని దాడులు జరిగాయి. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఇచ్చినటువంటి కామెంట్ మరొకటి ఉంది. ఏంటంటే, ఈ 10 పాయింట్లలో, ఈ పెట్టినటువంటి కండిషన్లలో లెబనాన్ కూడా ఉంది, లెబనాన్పై కూడా దాడులు చేయకూడదని చెప్పి షహబాజ్ షరీఫ్ చెప్పాడు. కానీ దానికి, ఆ ప్రకటనకి బెంజమిన్ నెతన్యాహు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పూర్తి భిన్నంగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. బెంజమిన్ నెతన్యాహుని ఏమైనా ట్రంప్ ఒప్పించగలడా? సాధ్యం కాదు, నాట్ పాసిబుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.